హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథనిక్ ఎడిట్ 786. ఇవాళ స్పెషల్ థంబ్నైల్ చూసారుగా, సద్దలతో ఇవాళ నేను లడ్డు ప్రిపేర్ చేశాను. రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. మా ఇంట్లో మా వాళ్ళు రొట్టె చేసినా, గంజి చేసినా, సద్దలతో అంబలు చేసినా తినరు. అందుకే అప్పుడప్పుడు ఇలాగా హెల్దీగా లడ్డు ప్రిపేర్ చేస్తుంటాను. ఎలా ప్రిపేర్ చేశాను మీకు కూడా చూపిస్తాను. మీ ఇంట్లో కూడా మా ఇంట్లో లాగానే సద్దలు, జొన్నలు, కొర్రలు ఇలాంటి హెల్దీ ఐటమ్స్ తినడానికి మారం చేస్తున్నారా? అలాగైతే ఈసారి ఈ సద్దలతో లడ్డు చేయండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. మరెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి చూపిస్తాను ఎలా చేయాలో. ఇక్కడ నేను ఫస్ట్ ఒక పెద్ద గ్లాసు సద్దలు తీసుకుంటున్నాను. ఇవి నీట్గా ఎటువంటి చెత్త చెదారము డస్ట్ లేకుండా ఫస్ట్ చెరుక్కోవాలండి. సన్న రాళ్ళు ఏవైనా ఉంటే ఇలా చెరుక్కున్న సద్దల్ని 1-2-3 సార్లు నీళ్లు పోసి నీట్గా కడుక్కోవాలి కూడా. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా దుమ్ము, సన్న సద్దలు అలాంటివి ఏదైనా ఉన్నా పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా 2-3 సార్లు కడుక్కున్న సద్దల్ని నీట్గా నీళ్లు వంపేసి ఏదైనా ఒక క్లాత్ పైన నీడలో 1 గంటన్నర సేపు ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి. 1 గంటన్నర ఆరబెట్టుకున్న సద్దల్ని ఒక కడాయిలోకి తీసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ సద్దల్ని అంటే రెడ్ కలర్ చేంజ్ అయ్యి అప్పుడే చిటపటలాడడం మొదలవుతుంది. ఆ స్టేజ్ వచ్చేదాకా వేయించుకోవాలి సద్దల్ని. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ స్టేజ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా వేయించుకున్న సద్దల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను ఏ గ్లాస్తో అయితే సద్దలు తీసుకున్నానో అదే గ్లాస్తో సగం గ్లాసు పల్లీలు, వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, ఆ పల్లీల్ని వేయించుకోవాలి. రెడ్ కలర్, ఇవి కూడా లైట్ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. జస్ట్ మనం చేత్తో ఇలా నలపగానే పొట్టు పక్కకు వచ్చేస్తుంది. ఆ స్టేజ్ వచ్చేదాకా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను సద్దల్ని, ఈ పల్లీల్ని వేరు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే వీటిని మనం వేరుగానే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. 2 కలిపి ఒకే ప్లేట్లోకి అయితే తీసుకోకూడదు. తర్వాత ఈ రెండింటిని నేను ఎటువంటి నెయ్యి వేయకుండానే వేయించిన. ఇప్పుడు నెక్స్ట్ మనం అదే కడాయిలోకి ఒక చిన్న గంటెతో నెయ్యి వేసి, అందులో గోందు ఉంటుంది కదా, మనం సమ్మర్లో జ్యూసులు చేసుకుంటాము, ఆ గోందుని నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుందండి. ఈ గోందు బాగా చిటపటలాడి కాస్త లావుగా ఉబ్బుతుంది. ఆ స్టేజ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ చూపించినట్ల చేంజ్ అయిపోతుంది అప్పుడే గోందు. ఈ గోందుని మనం వేరుశెనగ గుళ్ళు తీసుకున్న ప్లేట్లోకే ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ అదే కడాయిలోనే చిన్న గంటెతో నెయ్యి వేసి, ఒక 1/2 గ్లాస్ కంటే తక్కువ జీడిపప్పు, 1/2 గ్లాస్ కంటే తక్కువ బాదము, ఒక చిన్న 1/2 కప్పు పిస్తా వేసి అలా కలిపి 1-2 సార్లు కలుపుకున్న తర్వాత 1 కప్పు, 3/4 కప్పు అనుకోండి, 3/4 కప్పు బూడిద గుమ్మడికాయ విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలని వేసి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా గ్యాస్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగేలోపు నేను పక్కన మనము కొబ్బరి కర్చికాయలు చేసుకుంటాం కదా, గిటి కొబ్బరి అంటే కొబ్బరి స్వీట్గా వస్తుంది. ఆ స్వీట్ కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకుంటాను. ఈ కొబ్బరిని ఈలోపు ఇవి వేగిపోయినాయి. అందులో కాసిన్ని గసాలు, ఈ గసాలు అనేది మనకి ఆప్షన్ మాత్రమే, ఖచ్చితంగా వేసుకోవాలి అనేం లేదు. నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. ఇలా వేయించి వీటిని కూడా ఆ వేరుశెనగ గుళ్ళ ప్లేట్లోకే ట్రాన్స్ఫర్ చేసేయాలి. అదే కడాయిలో నేను కొబ్బరి వేస్తున్నాను, నెయ్యి ఏం వేయడం లేదు. ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఎండు కొబ్బరి లాస్ట్లోనే వేయించుతాను. ఎందుకంటే ఆ కడాయికి అతుక్కున్న గసాలు అనేవి ఈ ఎండు కొబ్బరితో పాటు వచ్చేస్తాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు గ్యాస్ని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కొబ్బరిని సపరేట్ వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసేయాలి ఈ కొబ్బరిని. ఇప్పుడు నేను ఈ సద్దల్ని బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ వీడియోలో చూపించినట్లు బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టి, ఇక్కడ నేను 1 గ్లాసు సద్దలకి అదే గ్లాసు బెల్లం, ఇది పొడి బెల్లం అండి, ముద్ద బెల్లం ఏం కాదు, ఆర్గానిక్ బెల్లం నాకు అవైలబుల్ ఉంది, తీసుకున్నాను. మీరు ముద్ద బెల్లంనైనా కూడా తురుముకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏవైతే ఉన్నాయో వేరుశెనగ గుళ్ళు అవన్నీ వాటిలోకి మనం తీసుకున్న బెల్లాన్ని కొద్దిగా వేస్తూ మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద కడితే ముద్ద అయ్యే స్టేజ్ దాకా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
అందులోకి ఈ ఎండు కొబ్బరిని బాగా స్మాష్ చేసి అలా నలిపేసి వేయాలి. ఎందుకంటే అలాగే పొడుగ్గా ఉంటే లడ్లు చుట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్మాష్ చేసి వేస్తున్నాను. అలాగే పైన దీనికి కాస్త నెయ్యి ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే సద్దలు డ్రైగా ఉంటాయి కదా, లడ్లు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త నెయ్యి ఎక్కువ వేసి అవన్నీ బాగా కలిపేలాగా ఒక 5 నిమిషాలు మొత్తం కిందికి పైకి ఇలా మిక్స్ చేసి లడ్లు చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన సద్ద లడ్లు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం, చిన్న చిన్న రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సద్ద లడ్లని ఏదైనా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 2 నెలలైనా స్టోర్ ఉంటాయండి. ఏమి పాడవవు, చాలా రోజులు మనకి వస్తాయి. ఎంతో హెల్దీ టేస్టీ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.